ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుందని అన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు గల్లీలో లొల్లి చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేసుకుంటున్నారని ఆరోపించారు. గిరిజన తండాల్లో లింక్ రోడ్లు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకే టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని అన్నారు నేతలు. స్థానిక సంస్థల్లో 42% బీసీ కోటా బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించాలన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే బీజేపీకి చిన్నచూపని విమర్శించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఎం రేవంత్ బీసీలకు 42% కోటా సాధిస్తారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడేది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు వంశీకృష్ణ. గతంలో కూడా బీజేపీ పార్టీ ఎస్సీ, ఎస్టీ అంశాలపైన కానివ్వండి, బీసీల అంశాలపైన కానివ్వండి మౌనంగా ఉన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో మరి మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సర్వే ఏదైతే చేసినారో బీసీలకు 42% రిజర్వేషన్స్ రావాలని చెప్పి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు కూడా న్యాయం జరగాలని చెప్పి ఏదైతే పోరాటం చేస్తున్నారో ఈ సమయంలో మరి బీజేపీ పార్టీ కంప్లీట్లీ ఆపోజిట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినట్లు తమ ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లో ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తెలియాల్సిన అవసరం ఉందని, వారికి తప్పకుండా శిక్ష పడాలని అన్నారు ఆది శ్రీనివాస్. 10 ఏళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయినటువంటి దొంగలు ఈ రోజు మా ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పాపం పండింది, ప్రతిపక్షానికే పరిమితమైంది. లోకసభ ఎన్నికలకు వచ్చే వరకు జీరోకే పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు. వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజన తండాల్లో లింక్ రోడ్లు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని డాకుతండ, రాధానగర్, పొర్లగడ్డ తండాల్లో పర్యటించారు. తండాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలాగా కృషి చేస్తానని అన్నారు రాజగోపాల్ రెడ్డి. తప్పకుండా రాబోయే రోజుల్లో రోడ్ వెడల్పు చేసి తప్పకుండా ఇబ్రాహీంపట్నం పోతందుకు, ఇటు గట్టుపల, నారాయణపూర్, చండూరు పోతందుకు మీకు అందరికి కూడా రోడ్ నెట్వర్క్ కల్పిస్తాం. ఇల్లు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా మీరు ఇంకా ఇది మొదటి విడత ఇండ్లే వచ్చినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక్క ఇల్లు ఇవ్వలేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నియోజకవర్గానికి 3500 ఇండ్లు కట్టిస్తుంది. చాలా మంది రానున్న ఇండ్లు అందరూ చెప్తున్న పేదవాళ్ళందరూ కూడా మీకు 2వ విడత 3వ విడతలో కూడా ఇండ్లు వస్తాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కావాలనే స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకే టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామన్నారు. తప్పనిసరిగా పెండింగ్ లో ఉన్న మిగతా గ్యారెంటీలను కూడా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాము. కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, ప్రత్యర్థి పార్టీలు, స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు వాళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేం లేదు, ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా చేసిందేం లేదు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు ప్రజలకు అందకూడదని చెప్పి, ఆ ప్రజల బాగు కంటే కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దని చెప్పి ఆయన ఆలోచన ఉన్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానవత్వం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త తాళ్ల రవి హాస్పిటల్ ఖర్చులు భరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో మనస్తాపంతో తాళ్ల రవి గత 10 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రవిని పరామర్శించి ట్రీట్మెంట్ ఖర్చులు 4 లక్షలు భరిస్తానని మాటిచ్చారు సత్యం.